విలాసాలకు అలవాటు పడి చిన్న వయసులోనే దారి తప్పిన ఇద్దరు అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహన దొంగలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 బైకులను స్వాధీనం చేస్తున్నారు. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వరుస బైక్ దొంగతనాలు పాల్పడుతున్న ఈ ముఠాపై పోలీసులు నిఘా ఉంచారు. నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టిన 1 టౌన్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ బాల నేరస్తులు కావడం గమనార్హం. చిన్నతనంలోనే జలసాలకు, చెడాల వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో దొంగతనాలు బాటపట్టారు. వీరు కేవలం తెలంగాణలోనూ కాకుండా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనూ తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. ప్రధానంగా దాచేపల్లి, హుజూర్ నగర్, మిర్యాలగూడ పట్టణాల్లో రద్దీ ప్రాంతాలు లక్ష్యంగా చేసుకుని వాహనాలను అపహరించేవారు. నిందితుల వద్ద నుంచి బజాజ్ కంపెనీకి చెందిన 7 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. చిన్న వయసులోనే విలాసాలకు అలవాటు పడి నేరాల బాట పడుతుండడం ఆందోళనకరమన్నారు. అలాగే వాహనదారులు తమ వాహనాలకు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు నిఘా ఉన్న ప్రాంతాల్లోని వాహనాలను పార్క్ చేయాలని కోరారు. మోటార్ సైకిల్ దొంగతనాలు అవుతున్నాయి అనేటటువంటి దాని మీద మిర్యాలగూడ 1 టౌన్ సిఐ నాగభూషణ్, ఎస్ఐ సైదిరెడ్డి గారు ఒక స్పెషల్ టీమ్గా ఫామ్ అయ్యి నిన్న మనం దీనికి సంబంధించి ఒక 3 బాల నేరస్తుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం మొత్తం 7 వాహనాలు, 2 వీలర్స్ అన్నీ కూడా బజాజ్ పల్సర్ వెహికల్స్ 125 to 35 cc ఉన్నవి. టోటల్గా 7 కూడా బజాజ్ పల్సర్స్ మనం దీంట్లో రికవరీ చేయటం జరిగింది 1 టౌన్ పోలీస్ వాళ్ళు మిర్యాలగూడలో. సో దీంట్లో ఒక 5 కేసెస్ మనకి మిర్యాలగూడ 1 టౌన్కి సంబంధించినవి. ఒకటి దాచేపల్లిది, ఒకటి వాడపల్లిది, ఇంకొకటి హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి. ఈవెన్ అక్కడి నుంచి కూడా ఈ పిల్లలు దొంగతనం చేసింది బజాజ్ పల్సర్ వెహికల్స్. సో వీరి ముగ్గురిని కూడా ఈరోజు జూనియర్ హోమ్కి గౌరవ కోర్టు ద్వారా పంపడానికి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో చట్ట ప్రకారము వారి వివరాలు కానీ వారి ఫొటోస్ కానీ మనం ఇవ్వలేము కాబట్టి, సో మీ ద్వారా మేము కామన్ పబ్లిక్కి మేము చేసే అప్పీల్ ఏంటంటే, ఈ 7 బైక్స్ ఏదైతే దొంగతనం చేసినారో దేనికి కూడా ప్రాపర్గా వీళ్ళు లాక్ చేసుకోలేదు. హ్యాండిల్ లాక్ వదిలిపెట్టండి, కొన్నింటికి ఇంజన్ లాక్ కూడా వీళ్ళు చేయకుండా నెగ్లెక్ట్గా రోడ్డు మీద వదిలిపెట్టినవి, ఇంటి దగ్గర వదిలిపెట్టిన వాహనాన్ని వీళ్ళు దొంగతనం చేయడం జరుగుతూ ఉంది. వీటిలో కొన్నింటిని అమ్మటానికి ప్రయత్నం చేస్తుండగా మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు. కొన్నింటిని వీళ్ళు అన్ని పార్ట్స్ డిస్మాంటిల్ చేసేసి పాడు చేసే ఆలోచన కూడా వీళ్ళకు ఉంది. గతంలో వీళ్ళు ఆ విధంగా కూడా చేసినట్టు సమాచారం ఉంది. దీంతో పాటుగా ఈ నిందితుల మీద ఒక 2 పెట్టి అఫెన్సెస్, ఒక స్కూల్లో దొంగతనం, ఒకటి టెంపుల్ దొంగతనం కూడా ఉంది. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు గౌరవ కోర్టు ద్వారా జూనియర్ హోమ్కి పంపించేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సో మీ అందరికీ కూడా కామన్ పబ్లిక్ అపీల్ మాకు, మీరు ఖచ్చితంగా మోటార్ బైక్స్కి హ్యాండిల్ లాక్, దాంతోపాటుగా ఇంజన్ లాక్ ప్రాపర్గా చేసుకొని వీలైనంత వరకు నైట్ టైం పార్కింగ్ చేసేటప్పుడు రోడ్డు మీద కాకుండా ఇంటి ఆవరణలో పెట్టుకోవాల్సిందిగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.